ప్రియులరా, గత 2 దినములుగా చెడిన ఈ సమాజాన్ని దేవుడు ఎందుకు సహిస్తున్నాడో, చెడిన ఈ సమాజంపై దేవునికున్న ఆలోచనలు ఏమిటో ముఖ్య వాక్యోపదేశకుల ద్వారాను మొదటి ప్రసంగంలోని అనేక సంగతులు మీరు నేర్చుకుంటున్నారు. ఆ దేవాతి దేవుని కృపను బట్టి చివరి దినం కూడా మంచి చల్లని వాతావరణంలో మహావిజ్ఞాన సంగతులు నేర్చుకోవడానికి మీరంతా చేరివచ్చారు. మీరు దేవుణ్ణి ప్రేమించిన వారు అని, విశేషముగా దేవుని వలన ప్రేమించబడిన వారు అని ఇందును బట్టే రోజు. ప్రియులరా, మనం ఆలోచిస్తున్న చాలా విషయాలలో మనకు అర్థం కాని విషయాలు, దుష్టుడైన వాడిని ఆదిలోనే తుంచివేయాలి అన్నది మన ఆలోచన. అయితే దేవుడు మనంతా చిన్నవాడు కాడు. ఆయనకున్న ఆలోచనలు, ప్రణాళికలు మనకు అందేంత చిన్నవి కావు. ఏమిటి దుష్టులను ఆయన ఉంచటం, ఈ భూమి మీద ఉంచడం వెనుక ఏంటి ఆయనకున్న కారణం? క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా చట్టాలు చేస్తూ, బైబిల్ని లేకుండా, క్రీస్తుని లేకుండా, క్రైస్తవ్యాన్ని లేకుండా ఈ దేశాన్ని మేమే హస్తగతం చేసుకుందాం అనుకుంటున్న మత సంబంధమైన పార్టీలను ఎందుకు దేవుడు వదిలేస్తున్నాడు? అధికారం ఇచ్చేది ఆయన, ఎందుకు వదిలేయాలి? కీడు జరుగుతున్నది తన వారికే కదా, ఉనికి లేకుండా పోతుంది తన గ్రంథానికే కదా, విస్తరించకుండా ఆపుతున్నది తన మాటనే కదా. ఎందుకింత ఉదాసీనంగా వారి విషయంలో దేవుడు వ్యవహరిస్తున్నాడు అని మీకు అనిపించవచ్చు. ఎందుకు దేవునికి వ్యతిరేకులైన వారు అంతకంతకు ఎందుకు బలపడుతున్నారో, పార్టీలు ఎందుకు ఉధృతమవుతున్నాయి, ఇది మీ మనసుల్లో ఉండొచ్చు. ప్రియులరా, ప్రతిదానికి సమయం ఉంటుంది. మనము తొందరపడినంతగా దేవుడు తొందరపడడు. కీర్తనల గ్రంథంలో మనం మొదటి రోజు చదువుకున్న వాక్య భాగాన్ని ఇంకొకసారి గుర్తు చేస్తాను. 37వ అధ్యాయము కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. చదవండి. ఇంక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు. ఇంకా కొంతకాలానికి భక్తిహీనులు ఉండరట. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు. ఎవరట? దీనులు భూమిని స్వతంత్రించుకుందురు. ఈ భూమి దీనులు స్వతంత్రించుకుంటారు. బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఏమండి, ఈ మాట జరుగుతుందా ఏంటి? దీనులు అంటే అధికార బలం లేదు, ధనబలం లేదు, అర్ధబలం లేదు, అంగబలం లేదు, ఎలాంటి అధికారాలు లేక, ఏ బలము లేక, ఏ సపోర్టు లేని పేదలైన వారు, నిరాధారులైన వారు దీనులు అంటారు వారిని, దరిద్రులు అంటారు వారిని. అలాంటి వారు భూమిని స్వతంత్రించుకుంటారా? భక్తిహీనులు లేకుండా వెళ్ళిపోతారా? భూమిని దీనులు స్వతంత్రించుకుంటున్నారా? ఎక్కడుంది మనకు భూమి? సెంటు భూమి లేదు. కొంతమందికి ఏమండి ఇల్లు కూడా లేదు. భక్తిహీనులు కొంతకాలానికి ఉండరని దేవుడు చెప్తున్నాడు. భూమిని స్వతంత్రించుకుంటారంటున్నాడు. నెరవేరుతుందా ఇది? దేవుడి మాట ఎప్పుడు తప్పిపోదు. తప్పేది దేవుని మాటే కాదు. ఇది ఎలా నెరవేరిందో, ఎలా నెరవేరుతుందో అర్థం చేసుకోవడంలోనే మనం పొరపాటు పడుతున్నాం. చూద్దాం, ఇంకా కిందికి చదువుదాం. ఇంకా కిందికి చదువుదాం. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచనలు చేయుదురు. వారిని చూసి పండ్లు కొరుకుదురు. వారి కాలం ఒకటి వచ్చుచుంది. ప్రభువు చూస్తున్నాడు. ఆ టైం, ఆ భవిష్యత్తు, వారికి సంభవించబోయేది, ఆ టైం లైన్లో చూసేది దేవుడు. మనమెంత? మన జీవితకాలం ఎంత? 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు.
ప్రతిదీ మన జీవిత కాలంలో చూడాలని మన ఆశ. భక్తిహీనులు వర్ధిల్లుతున్నారు, నీతిమంతుల మీద దురాలోచనలు చేస్తున్నారు. కానీ వారికి ఒక కాలం ఉంది. వారి కాలం రావడం నువ్వు చూడటం లేదు, నీకు తెలీదు. భవిష్యత్ అది. వారి కాలము వచ్చుట ఎవరు చూస్తున్నారు? వారి కాలం అంటే వాళ్ళ కాలం అంటే వాళ్ళు పోయే కాలం అని. వాళ్ళకి దేవుడు పెట్టిన వాళ్ళ కాలం వాళ్ళకి మూడే కాలం. వాళ్ళ ముగింపు కాలం, వాళ్ళ పతన కాలం, వాళ్ళ నాశన కాలం, వాళ్ళ శిక్షాకాలం. వాళ్ళ కాలం అంటే వాళ్ళ శిక్షాకాలం, వాళ్ళ ముగింపు కాలం, వాళ్ళ పతనమయ్యే కాలం. నీ కళ్ళ ముందు కనబడే వాళ్ళ వర్ధిల్లడము, వాళ్ళ విశేషమైన వాళ్ళ పరిస్థితులను చూసి వాళ్ళు బాగున్నారని నువ్వు అనుకోవచ్చు. కానీ ముగిసిపోబోయే వాళ్ళ పచ్చదనం, ముగిసిపోబోయే వాళ్ళ వైభవం, ముగిసిపోబోయే వాళ్ళ ప్రభ, అది దేవుడు చూస్తున్నాడు. వారి కాలము వచ్చుట చూచి ప్రభు చూచున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. ఆయన నవ్వుచున్నాడు. దీనులను, దరిద్రులను పడద్రోయుటకై, యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, వెళ్ళెక్కి పెట్టారు. బాగుంది. ఏమండి, కొంతకాలం ఉంటారు భక్తిహీనులు అన్నాడు. కొంతకాలం అంటే దేవుని దృష్టికి కొంతకాలం అంటే మనకి ఎక్కువ కాలం. మన జీవితకాలం 60 ఏళ్ళు 70 ఏళ్ళు అంటే అబ్బో చాలా కాలం బ్రతికేరు ఉంటాం. 80 ఏళ్ళు అంటే అబ్బో ఇంకా చాలా కాలం. దేవుని దృష్టికి కొంతకాలం అంటే నువ్వు అనుకుంటున్నట్టుగా ఏదో ఒక వారమో, నెల రోజులు, 2 నెలలు, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, పదవి కాలం కాదు. నువ్వైతే ఇదిగో ఈ ప్రభుత్వం క్రైస్తవుల్ని హింస పెడుతుంది కనుక ఈ 5 ఏళ్ల తర్వాత పడిపోవాలని అలా చూస్తావు నువ్వు. ఆయనకి కొంతకాలం అంటే ఏంటో తెలుసా? చరిత్రలోనికి ఒకసారి వెళదాం, చరిత్ర పుటలను ఒకసారి తిరగేద్దాం. ఎందుకంటే ఆయన నీతి విధి, న్యాయ విధి అర్థం కావాలి అంటే ఆయన దానిని అనుసరించి జరిగించిన కార్యాలు చరిత్రలో కనబడతాయి. కొన్ని వాక్యాలను మనం డీల్ చేయాలంటే చరిత్రను చూడాలి. చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది, చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు, మాట తప్పడు ఆయన, మాట మీద నిలబడేవాడు ఆయన. చరిత్రలో చూడగలిగితే ఒకసారి యెషయా గ్రంథం చూడండి. మీ గ్రంథాన్ని తెరిచి యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనం. అషూరీయులకు శ్రమ. ఎవరి అషూరీయులు అంటే ప్రస్తుత కాలం ఇరాన్ ప్రాంతాలలో ఒకనాడు అషూరు ఆ రాజ్యాలు ఉండేవి. ఇరాన్ ప్రాంతం, ఇరాక్ ప్రాంతం. ఈ అషూరీయులు ఒకనాడు ప్రపంచంలో సింహభాగాన్ని ఏలిన వాళ్ళు, ప్రపంచంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించుకున్న వాళ్ళు, పరిపాలించేవాళ్ళు. ఈ అషూరియన్లు ఇశ్రాయేలీలను కూడా చెరపట్టుకున్నారు, ఇశ్రాయేలీల మీదకు కూడా వచ్చారు, ఇశ్రాయేలీలను కూడా చెరలోనికి కొనిపోయారు. వారిని ఉద్దేశించే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చదవండి. అషూరీయులకు శ్రమ, వారు నా కోపానికి సాధనమైన దండం. ఈ 3 ముక్కలు అర్థం కావాలి మీకు. నా కోపానికి సాధనమైన దండం, ఈ 3 పదాలు అర్థం కావాలి. దేవుడికి కోపం ఉంది, ఆ కోపానికి సాధనం ఒకటి కావాలి. సాధనం అంటే ఏమండి, మీ నాన్న కోపం వచ్చింది, మిమ్మల్ని కొట్టాలి. ఆయనకి సాధనం ఏంటో తెలుసా? కర్ర, బెత్తం. ఈ ప్రజల్లో లేదా ఈ ప్రస్తుత కాలం అయితే తల్లిదండ్రులు పిల్లలను శిక్షించటం లేదు. కొన్ని దేశాలైతే పిల్లలను తల్లిదండ్రులు శిక్షిస్తే చట్టాలు చేసి జైల్లో పెట్టేస్తున్నారు. నేరం అది. కడుపును పుట్టిన పిల్లలను సన్మార్గంలో పెట్టడానికి ఒక దెబ్బ కొట్టడం కూడా నేరమేనంటే నేరం కొన్ని దేశాల్లో. బహుశా మన దేశం కూడా అంత ఎత్తుకు ఎదిగిపోయేలా ఉంది. పిల్లలను తల్లిదండ్రులు దండించకూడదని చట్టం వచ్చేలానే ఉంది. ఇప్పటికే పిల్లలను సన్మార్గంలో పెట్టే బడి, పాఠశాలలో టీచర్లకు పిల్లలను దండించి హక్కు తీసేశారు. టీచర్ల చేతుల నుండి బెత్తం లాగేశారు. టీచర్ల చేతుల్లో బెత్తం ఉంటే పోలీసుల చేతిలో తుపాకీ వచ్చే అవసరం ఉండేది కాదు. చిన్ననాడే దండించుంటే వాడు పోకిరీలానో, రౌడీలానో, రేపిస్టులానో, డ్రగిస్టులానో,
స్కామర్లాను, లేదంటే ఏమండి యాసిడ్ పోసి చంపేటువంటి వాళ్ళను ఉండేవాడు కాదు. అంటే తల్లిదండ్రులు దండించాలన్నా, టీచర్ దండించాలన్నా దండం ఒకటి కావాలి. దండము సాధనం. వాడిని సన్మార్గంలో పెట్టడానికి సాధనం, వాడిని శిక్షించడానికి సాధనం కర్ర అంటాం. మరి దేవుడు దండించడానికి ఆయనకు కూడా కర్ర కావాలి. ఏ కర్ర, ఏ దండం? ఆయన చేతిలోని దండం ఏది? ఆయన చేతులు ఎంత పెద్దవో మీకు తెలుసు. ఆయన చేతులు ఎంత పెద్దవి? ఆకాశమునట, ఈ ఆకాశమునట తనొక్కడే పరిచాడట. ఆకాశమును విశాలమును, ఆకాశ విశాలమును ఒక్కడే పరిచాడు. అంటే ఆయన చేయి ఎంత పెద్దదో ఆలోచించండి, ఆయన బాహు ఎంత పెద్దదో ఆలోచించండి. మన ఇంట్లో 6x6 బెడ్ ఉంటుంది, డబుల్ కాట్ అంటాం. ఈ 6x6 బెడ్ మీద బెడ్షీట్ వేయడానికి ఖచ్చితంగా ఇద్దరు కావాలి. మనం 4 మూలలో తిరగలేం. ఎంత ఇది అంటే 6x6. కానీ సువిశాలమైన ఆ విశ్వములో ఆకాశాన్నట తనొక్కడే పరిచాడట. అంటే ఆయన చెయ్యి అంత పెద్దది. అంత పెద్ద చేతిలో నువ్వు తీసుకున్నట్టుగా ఈత బెత్తము మరొక కర్ర తీసుకోవడానికి ఎలా సరిపోతుందంటే, పోనీ ఆయనకి సరిపోయినంత పెద్ద కర్ర పట్టుకున్నాడు అనుకోండి, నువ్వు చస్తావు, నువ్వు కనపడవు, అసలు భూమి కనపడదు. గనుక దండం అనగానే ఏది ఆయన చేతిలో దండం అంటే, అష్షూరు నా చేతిలోని దండం, నా కోపానికి సాధనమైన దండం. అంటే నువ్వు కొట్టాలంటే ఒక బెత్తం తీసుకొని కొడతావు. దేవుడు కొట్టాలంటే దుష్టులను దండంగా మార్చుకుంటాడు, దుర్మార్గులను దండంగా మార్చుకుంటాడు, బెత్తంగా మార్చుకుంటాడు. అంటే మనలను దండించడానికి వాళ్ళను ఉంచుతున్నాడా? అదొక్కటే కారణం కాదు, అదొక కారణం, అది ఒక కారణం. అష్షూరియన్లు దేవుని చేతిలో సాధనాల, దండాల. ఇంకా చదవండి, యెషయా గ్రంథము 10వ అధ్యాయం 24వ వచనం చూడండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో నివసించుచున్న నా జనులారా, ఏమండి, ఐగుప్తీయులు చేసినట్లు అష్షూరు కర్రతో నిన్ను కొట్టి, అష్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండం. ఎందుకు ఇశ్రాయేలీల మీదకి అష్షూరీయులు వచ్చారు? ఎందుకు యూదుల మీదకి నెబుకద్నెజరు రాజు వచ్చాడు? ఎందుకు దేవుని పిల్లలైన వారి మీదకి మాదీయ పారసీకులు వచ్చారు? ఎందుకు దేవుని పిల్లలైన యూదుల మీదకి ఈ గ్రీకులు వచ్చారు? ఎందుకు ఈ ప్రపంచంలో అనేకులతో పాటు దేవుని పిల్లలైన వారిని దండించడానికి రోమీలు వచ్చారు? క్రూరులు కదండి, కల్దీయులు క్రూరులు. తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని బూదిగంతాల నుంచి బయలుదేరి అనేకులను ఆక్రమించుకొని తమకిష్టం వచ్చినట్లుగా రాజ్యాంగాన్ని ఈ భూమి మీద, సొంత రాజ్యాంగాన్ని, సొంతగా దేవుడిచ్చిన రాజ్యాంగం, ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం అయితే, మొట్టమొదటి రాజ్యాంగం మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ఈ భూమి మీద తమకిష్టమైనట్టుగా రాజ్యాంగం రాసుకున్న మనసు త్రిప్పుకొని నా వైపు తిరిగి మారు మనసు పొందాలి, బ్రతకాలి. అది ఆయన ఉద్దేశం, అది ఆయన ఉద్దేశం. ఒకనాడు అష్షూరియన్లను రేపిన, ఒకనాడు కల్దీయులను రేపిన, ఒకనాడు మాదీయ పారసీకులు, ఒకనాడు మరొకరు ఎవరిని రేపినా వాళ్ళ మార్పు కోరుకున్నాడు దేవుడు. ఒకవేళ నాశనమే కోరుకుంటే ఎవరు బ్రతకరండి. కరోనా మీ అందరికీ తెలుసు. కరోనా దేవుని శిక్ష, దేవుని శిక్ష, దేవుని శిక్ష, దేవుని శిక్ష అని అందరూ అన్నారు. కానీ నా మట్టుకైతే అది దేవుడు మనం మారడానికి ఆయన పంపించిన, ఆయన చేసిన చిన్న గాయం అంటాను నేను. గాయము చేయవాడు యెహోవాయే, గాయమును మాన్పువాడు యెహోవాయే. గాయం చేస్తున్నాడా? అవును, గాయమే అది. ఆయన చంపాలనుకుంటే ఎలా ఉండదు సీన్, ఆయన చంపేయాలనుకుంటే సీన్ ఎలా ఉంటుందో తెలుసా? జలప్రళయ కాలంలో 40 దినములు ప్రచండముగా కురిసిన వానకు ఒక్క 8 మంది తప్ప మిగిలిన వారు ఎన్ని లక్షల మంది ఉన్నారో, కోట్ల మంది ఉన్నారో
ఊపిరి తిరగక చచ్చారు, ముంచేశాడు. మహాపర్వతాలు సైతం మునిగిపోయేంత నీటిని రప్పించి తోడి చేయాలనుకుంటే తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి, మార్చాలనుకుంటే తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి తెలుసా? గుంటూరు పట్టణంలో 10 మంది, మంగళగిరిలో ఒక 5, విజయవాడలో 10 మంది, వైజాగ్లో ఒక 20 మంది. అందరిని లేపేయచ్చుగా. ఈ 10 మందేనా దుష్టులు? కాదు. మిగిలిన వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారని, మిగిలిన వాళ్ళు మారు మనసు పొందుతారని. శిలోయము గోపురం పడట 18 మంది చచ్చిపోయారట. చచ్చిన 18 మంది మాత్రమే దుర్మార్గులని మీరు అనుకుంటున్నారు. మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా ఆ బ్రతికున్న వాళ్ళు అనుకుంటారట దుర్మార్గులు గనక పోయారన్నారు. వాళ్ళకంటే మేము నీతిమంతులం గనక బ్రతికున్నాం. వాళ్ళ ఫీలింగ్ అది. లేదు, వాళ్ళ టైం వచ్చింది, ముగించాను. వాళ్ళని ఎందుకు ముందుకు ముగించానో తెలుసా? మిగిలిన వాళ్ళకి బుద్ధి కలగాలని, మారాలని. ప్రియులారా, కరోనాతో అక్కడక్కడ 4, అక్కడ 5, ఇక్కడ ఊర్లో 1-2 ఎందుకు చనిపోయారు తెలుసా? మిగిలిన వాళ్ళు మారాలని. ఒకడిని కొడితే మిగతా వాడు మారతాడు. టీచర్ క్లాసులో మొత్తం 60 మందిని ఉతికేయాలని అనుకోదు. 1-2 కొడితే మిగతా వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఇలా దేవుడు దండం ఉపయోగించినప్పుడు ఏదో కొద్దిమంది చనిపోవడం జరుగుతుంది, కానీ మొత్తాన్ని తుడిచేయలేదు. అది గుర్తుపెట్టుకోండి. అలాగూ అష్షూరీయులైనా మిగిలిన వారైనా ఆయన దండము అంటే దుర్మార్గులైన వారు ఆయన మిగిలిన వారిని బాగు చేయడానికి సాధనంగా ఉపయోగించుకుంటున్నాడా? ఒకసారి ఈ కోణంలో ఆలోచించండి. ఇంకొక వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తాను. ఆయన అంటే ఆయన సంకల్పం లేదంటే ఆయన ప్రణాళిక, ఆయన అర్థం చేసుకోవడానికి చరిత్రని చూసుకోవాలి మనం. ఇశ్రాయేలీలంతా ఐగుప్తు దేశంలో ఉన్నారు. అక్కడ నుంచి దేవుడు మోషేను పంపించి కనాను దేశానికి రప్పించుకోవాలి, తన దేశముగా వాళ్ళను మలుచుకోవాలి, తన సామ్రాజ్యంగా, తన సంఘంగా, తన వారిగా, తన సమాజంగా మార్చుకోవాలి. అది ఆయన అనుకున్నాడు. ఆయన ప్రణాళికకు అడ్డం తగిలిన వాడు ఎవరు అంటే మొట్టమొదట ఎవరో తెలుసా? ఫరో. మోషే ఆహారంలో నిలబడి నాకు వారు ఉత్సవం చేయాలి, పంపించు అరణ్యంలోనికి, ఇది దేవుడైన యెహోవా వాక్కు. అప్పుడు వాడు ఎంత పొగరగా మాట్లాడాడో నిర్గమ 5వ అధ్యాయంలో ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. వాడు అంటాడు, మీ మాట విని నేను ఈ జనమును పంపునట్లు యెహోవా ఎవడు? నేను అతని మాట మీ మాట విని వణికిపోవడానికి యెహోవా ఎవడరా అన్నాడు. ఎవడురా అని నిన్నంటే నువ్వెంత ఫీల్ అవుతావు? నన్నెవడంటావా? ఇక జీవితాంతం ఆడితో మాట్లాడవు. కానీ దేవుడు ఎవడన్నాడు కనుక క్షణాల్లో వాడు చావాలి. దేవుడు తలుచుకుంటే క్షణం వాడు ఊపిరాగిపోవడం. యెహోవా ఎవడు అన్నప్పుడే చావాలి కదా పురుగులు పడి. యెహోవా ఎవడన్నప్పుడే నెత్తురు గక్కులు చావాలి కదా. ఇది మన మైండ్, పిల్లల మైండ్, సిల్లీ మైండ్. మమ్మీ చెల్లి గిల్లింది అని కంప్లైంట్ ఇచ్చిద్ది అక్క. అంటే అక్క ఫీలింగ్ ఏంటంటే ఆ మమ్మీ చెల్లిని పిలిచి చావగొట్టేయాలని. కానీ మమ్మీ కొట్టదు. నన్ను కిచ్చినా గిల్లినా ఎందుకు అక్కని ఆ చెల్లిని ఆ మమ్మీ కొట్టట్లేదు? ఎందుకు కొట్టట్లేదంటే కారణాలు చాలా ఉన్నాయి. ఎప్పుడైతే ఎవడు యెహోవా అన్నప్పుడు చచ్చిపోవాలి కదండి, అప్పుడే చనిపోవాలి కదండి, కానీ చావలేదు. దేవుడు ఎందుకండి బతిలాడాలి? వినలేదా? అయితే నీ చేతిలో ఉన్న కర్ర కింద పడే పామైంది, పట్టుకో, నీళ్లు పోయి రక్తమైంది. ఇవి ఎందుకు చేయాలి? దేవుడికి ఎక్కువ ఐగుప్తు రాజు అయితే, ఇప్పుడు అమెరికా ఎలాంటిదో ఆ రోజుల్లో ఐగుప్తు అలాంటిది. దక్షిణ దేశం, బైబిల్లో దక్షిణ దేశంగా పిలుస్తారు ఐగుప్తుని. ఈరోజు అమెరికా ఎంత ఫేమస్, ఆ రోజు ఏది జరిగినా అమెరికా ఎలాగైతే ఇప్పుడు దిక్కు, ఆ రోజు ఐగుప్తు దిక్కు. ఐగుప్తు రాజు అయితే దేవుడికి ఏమన్నా ఎక్కువ? నైలు నదిలో పండుకున్న మొసలి అన్నాడు. అలాంటి వాడి దగ్గరికి మాటికి ఎందుకు వెళ్ళాలి? అసలు అన్ని ఎందుకు ఉంచాలి? మోషే వెళ్ళాడు, ఒకసారి నీళ్ళను రక్తంగా మార్చాడు, కర్రను పాము చేశాడు, వినలేదు. తర్వాత కప్పలు రప్పించాడు, వినలేదు. పేలు రప్పించాడు, వినలేదు. ఏమండి, మిడతలు రప్పించాడు, వినలేదు. పిడుగులు రప్పించాడు, వినలేదు. చీకటి రప్పించాడు, వినలేదు. ఈగలు రప్పించాడు, వినలేదు. ఇన్నెందుకు వరుసగా చేసుకుంటూ వెళ్ళాలి? దేవుడికి ఇజ్జత్ పోవట్లేదా?
ఇన్నిసార్లు పంపించాలా సేవకుణ్ణి? మనమైతే అలాగే ఆలోచిస్తాం. ఏంటి ఇన్ని చేస్తున్న మాట, దేవుడి మాట ధిక్కరించని. మనమైతే నేను ఇన్నిసార్లు మాట్లాడుతున్నా వాడు నా మాట వినడం లేదు అంటాం. మరి దేవుడు ఎందుకు సైలెంట్గా ఉండి వరుసగా చేయిస్తున్నాడు? చివరికి ఎన్ని సూచక్రియలు జరిగాయి అంటే, ఐగుప్తు దేశంలో 10 సూచక్రియలు, బయటకు వచ్చాక 1 సూచక్రియ. చివరికి ఐగుప్తులో పశువు తొలి సంతానం నుంచి ఫరో తొలి సంతానం వరకు చనిపోయారు. కానీ ఫరోను చంపేస్తే అసలు ఆటంకం లేదు కదా, అంతే కదండి. పశువు తొలి సంతానం నుంచి ఫరో తొలి సంతానం వరకు చంపాడు, కానీ ఫరోనే లేపేయచ్చు కదా, లేపేయలేదు. చివరికి ఏమండి మళ్ళీ వెంటబడ్డారు. ఎదురు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే వీడొస్తున్నాడు. ఎవరు? ఫరో సైన్యాలతో వస్తున్నాడు. ఎదురు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూసి ముందు నుయ్యి వెనక గొయ్యి అంటారే. దేవుడు నిజంగా అండి వాళ్ళు వచ్చేసరికి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఉంటే హ్యాపీగా వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఆయన కూడా వాళ్ళందరూ అక్కడ చేరుకున్న దాకా సముద్రాన్ని పాయలు చేయలేదు, అలాగే ఉంచాడు. ఈలోగా వాళ్ళు వస్తున్నారు. ఇశ్రాయేలీలందరూ అరుపులు, కేకలు, తిట్టేవాడు తిడుతున్నాడు, గొనిగేవాడు గొనుగుతున్నాడు. ఎవరిని? అహరోను, మోషే అహరోన్ల మీద. అప్పుడు దేవుడు, నాయనా మోషే, నీ చేతిలో ఉన్న కర్ర సముద్రం మీద చాపు. ఇశ్రాయేలీలందరూ చూస్తుండగా వాళ్ళ ముందు అలా సముద్రం పాయలైపోయి ఈ ప్రక్క ఆ ప్రక్క గోడల్లా నిలిచి సముద్రం గడ్డ కట్టి ఆరిన నేల నడిచిపోతున్నారు. భలే ఉంది. సముద్రంలో గడ్డగట్టి జలాలు ఆ పక్క ఈ పక్క గడ్డగట్టి గోడలాగా నిలిచాయి. వాళ్ళు నడిచిపోతున్నారు. మేము వెళతామని ఫరో సైన్యాలు రథాలు ముందుకెళ్ళిపోయాయి. ఫరో వచ్చాడు కానీ వాళ్ళతో పాటు ముందు పూర్తి లోపలికి వెళ్ళలేదండి. అలా సగానికి వెళ్ళగానే దేవుడు ఏం చేశాడంటే ఒక బార్డర్ గీశాడు, ఒక పరిధి నియమించేసి, ఇదిగో ఇంకా ఇశ్రాయేలీలు నడుస్తున్నారు కదా, ఆ భాగం వరకు అలాగే కలుసుకోకుండా అలాగే ఉంచి, ఫరో సైన్యాలు ప్రవేశించిన చోట మొత్తాన్ని సముద్రాన్ని వెనక్కి పిలిచాడు, జలాలను పిలిచాడు, కలిసిపోండి అన్నాడు. మునిగిపోయి. మీకు తెలుసో లేదు, అక్కడ ఫరో చచ్చిపోయాడు అనుకోకండి. అక్కడ ఫరో చావలేదు, అక్కడ కూడా చావలేదు. ఎందుకండి దుర్మార్గుడిని ఇంతకాలం ఉంచాలి? ఎందుకు ఉంచాలి అంటే, ఇటీవల రీసెంట్గా ఒక 10 ఏళ్ల క్రితం పిరమిడ్లు, ఐగుప్తు దేశంలో పిరమిడ్లు శిథిలమైపోతున్న ఒక పిరమిడ్ని, ఇప్పుడే కాదు కదండి, క్రీస్తు పూర్వం, అది సుమారుగా 1350 ఏళ్ల క్రితం ఐగుప్తు రాజు ఫరో రాజు సుమారుగా ఆ పిరమిడ్లు ఇప్పటివి కాదు, 3500 నాటివి, 3500 సంవత్సరాలు శిథిలమైపోతుంటే మన వాళ్ళు ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే అందులో 2 బాక్సులు, శవపేటికలు, పెట్టెలు. ఆ పెట్టెల్లో 2 శవాలు, మమ్మీలు. వాటి మీద ఒక పలక, ఆ పలకలో కొన్ని రాతలు. ఆ రాతలను బట్టి అక్కడ ఉన్నది ఏంటంటే, ఈ శవం మోషే ఒకనాడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళని అడ్డుకున్న ఫరోది ఈ శవం. అది పరిశోధకులు తేల్చింది. ఆ చిన్న పెట్టెలో ఉన్నది అతని కుమారుడి శవం. ఇంతకీ ఆ పలక మీద వాళ్ళు రాసిందేంటో తెలుసా? ఫరో రాసిందేంటో తెలుసా? మోషే దేవుడు నిజమైన దేవుడు, మోషే దేవుడు ఇలా చేశాడు, నా కళ్ళ ముందే సముద్రం పాయలయింది, మోషే దేవుడే నా రథములను, నా సైన్యమును ముంచేశాడు అని జరిగినదంతా కూడా ఆ పలక మీద వివరంగా రాసి ఉందండి. అంటే చివరికి ఫరో శవం వలన, ఈ మమ్మీ బయటపడడం వలన ఏం జరిగింది అంటే, దేవుని నామము ఘనత బైబిల్లో జరిగినవన్నీ వాస్తవాలని కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఒక పిరమిడ్ సాక్ష్యం ఇచ్చింది. ఫరో సాక్ష్యం ఇచ్చాడు. అంటే ఫరోని అంత దుర్మార్గుడైనా, తనను దూషిస్తున్న, తన సహనానికి పరీక్ష పెడుతున్న, ముల్లోకాలనేలే చక్రవర్తి మాటను ధిక్కరిస్తున్న ఎందుకు దేవుడు బ్రతకనిచ్చాడంటే, రోమాపత్రిక ఒక్కసారి చూడండి. రోమాపత్రిక 9వ అధ్యాయము 10వ వచనం, 17, క్షమించండి. రోమాపత్రిక 9వ అధ్యాయము 17వ వచనం. మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను, నేను నీ యందు నా బలం చూపుటకు
నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకు ఇందు నిమిత్తమే నేను నిన్ను నియమించి తిని. నేను నీ యందు నా బలం చూపించాలి. కర్రుంటేనే నా చేతి బలం తెలుస్తుంది. నా సాధనం అది. ఒకనాడు నా మాటను మాటిమాటికి ధిక్కరిస్తున్న ఫరో అనేవాడికి ఆయుష్ ఎందుకు ఉంచానో తెలుసా? పశువులు చనిపోయినప్పుడు చంపేయచ్చు కదా, వడగళ్ళు చేత చచ్చినప్పుడు, జంతువులు చచ్చిపోయినప్పుడు ఆడిని చంపొచ్చు కదా, రక్తం చేత నీళ్ళన్నీ కంపు కొట్టినప్పుడు దాహంతో వాడిని చంపొచ్చు కదా, రోగంతో తెగుళ్లతో వాడిని చంపొచ్చు కదా. ఎందుకు చంపకుండా దుష్టుడైన వాడిని, దేవుణ్ణి ధిక్కరించేవాడిని, దేవుడికి విరోధిగా మారిన వాడిని ఎందుకంతకాలం ఉంచాడంటే, మీకు నాకు తెలియని నిజం ఏంటంటే, అలాంటి దుర్మార్గుల వలన కూడా దేవుడు మహిమ పొందుతాడు, ఘనత పొందుతాడు, తన సాధనంగా ఏర్పరచుకుంటాడు. ఆహా, దేవుని బుద్ధి బాహుళ్యములు ఎంత గంభీరం! నీ యందు నా బలం చూపాలి. 3000 సంవత్సరాల తర్వాత, సుమారుగా 3500 సంవత్సరాల తర్వాత సుమారుగా ఫరో సమాధి తెరవబడితే అందులో దేవుని నామాన్ని ఘనపరుస్తుంది ఆ శవం. ఫరోతో లేఖనం ఏం చెప్పబడిందట? ఏం చెప్పిందట లేఖనం? చదవండి మరలా. నీ యందు నేను నా బలం చూపించాలి, నా నామము భూలోకమందంతటా ప్రచురపరచుటకు అందు నిమిత్తమే నేను నిన్ను నియమించాను. నా నామం ప్రచురపడ. అదేంటి? అవునండి, ఫరో మొదటి రోజు లొంగిపోయాడు అనుకోండి, దేవుడు పవర్ ఏంటో ఇశ్రాయేలీయులకు తెలిసేది కాదు, ప్రపంచానికి తెలిసేది కాదు. మొదటి రోజే మోషే అహరోనులు వెళ్ళి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నా జనమును పంపించమన్నాడు అంటే వెంటనే పంపించేశాడు అనుకోండి ఫరో. సూచక్రియలు చేయాల్సిన అవసరమే లేదు అక్కడ, అద్భుతాలు చేసే అవకాశమే లేదు అక్కడ. అంటే ఒక దుర్మార్గుడై దేవుణ్ణి ధిక్కరించటం వలన దేవుని సూచక్రియలు బయటకు వచ్చాయి, ఆయన శక్తి బయటకు వచ్చింది, ఆయన పవర్ ఏంటో ప్రపంచానికి తెలిసింది. సముద్రమే పాయలయ్యేంత శక్తి ఆయన బాహుకి. అవును, అది తెలియడానికి కూడా ఎవరుండాలి? గనుక ప్రియులరా, ఒకడు వర్ధిల్లుచున్నాడు శత్రువైన వాడు, ఒకడు వర్ధిల్లుచున్నాడు విరోధైన వాడు, ఒకడు వర్ధిల్లుచున్నాడు దుర్మార్గుడు దుష్టుడైన వాడు. అంటే కంగారు పడకండి, వాడు కొంతకాలం నీ దృష్టిలో 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయ్యి ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో ఎంతకాలం అండి? ఈ నెబుకద్నెజర్ నుంచి, అంటే ఈ కల్దీయులు ఇశ్రాయేలీయుల యూదులను ఎంతకాలం పరిపాలించారు? సుమారుగా 70 ఏళ్ళు. ఎన్నేళ్ళు? 70 ఏళ్ళు. మనం ఏమనుకుంటామంటే, అమ్మ ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ 5 ఏళ్ల తర్వాత ఇక దేవుడు ఉంచడు, క్రైస్తవులకి ఇన్ని కష్టాలా అని మొట్టమొదటి 5 ఏళ్ళకి అన్నారు. నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా వచ్చింది, ఈసారి అయిపోద్ది అన్నారు, మళ్ళీ వచ్చింది. నన్ను అడిగితే ఇంకొక 70 ఏళ్ళ దాకా రావచ్చు. అది దండం అవ్వచ్చేమో. దేవుని ఉద్దేశం, దేవుడు నీకు బుద్ధి చెప్పాలంటే దండంగా ఉపయోగించుకోవచ్చు. గనుక దుర్మార్గులు వర్ధిల్లుచున్నారంటే నీకు దండం, అది నీకు బెత్తం, అది మనల్ని సరిచేయడానికి. ఇంకో విషయం చెప్తానండి, హీరో యొక్క పవర్ తెలియాలంటే విలన్ని బొత్తిగా బక్క పలచటి పీసును పెట్టాడు అనుకోండి, హీరో మంచి కండలతో వచ్చేసి బక్క పలచటోని ఒక గుద్దాడు అనుకోండి, నువ్వు చప్పట్లో కొట్టవు. ఇదేంట్రా హీరో ఇలా ఉన్నాడు, విలన్ ఏమో సన్న బక్కోడిని పెట్టారు, ఇదేం హీరోయిజం? మరి హీరోయిజం ఎప్పుడు బయటపడుతుంది? నువ్వు సినిమాల్లో పెట్టేటువంటి, అంటే నువ్వు తెర మీద చూపించేటువంటి విలను హీరో కంటే బలంగా ఉంటాడు, స్ట్రాంగ్గా ఉంటాడు, 6 ప్యాక్ ఉంటుంది, ఇంత ఎత్తు ఉంటాడు, అంత ఎత్తుని కొట్టాడు అనుకోండి, అది హీరో పవర్. అంటే హీరో ఎలివేట్ కావాలంటే విలన్ పెద్దోడై ఉండాలి, విలన్ పవర్ఫుల్ ఉండాలి, విలన్ క్యారెక్టర్ పవర్ఫుల్ ఉండాలి. మరి దేవుడు తన బలం చూపాలంటే శత్రువు కూడా ఎలా ఉండాలి, దుర్మార్గులు కూడా ఎలా ఉండాలి? గనుక తన నామ ఘనత కొరకు కొంతకాలం అంటే నీ దృష్టికి 5 ఏళ్ళు 10 ఏళ్ళేమో, దేవుడి దృష్టికి ఒక 70 ఏళ్ళు కావచ్చు, దేవుడి దృష్టికి ఒక 100 ఏళ్ళు కావచ్చు, దేవుడి దృష్టికి 400 సంవత్సరాలు కూడా కావచ్చు. ఎందుకంటే ఐగుప్తులు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? గనుక నువ్వు వర్ధిల్లుతున్నారు నువ్వు అనుకుంటున్నావు,
వాళ్ళకు టైం ఫిక్స్ చేసిన ఆయనకి అది కొద్ది కాలమే. ఆయన మాత్రం వాళ్ళు ఎప్పుడు పడిపోతారో, ఎందుకు పడిపోతారో ఆయనకి తెలుసు. మరొక మాట చూపించిన ముగించేస్తాను, సమయం అయిపోయింది కనుక. అదే కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము ఒక మాట చదువుకొని ముగించేద్దాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 35 నుంచి. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి ఉంటిని, అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. అయినను ఒకడా దారిని పోయి చూడగా వాడు లేకపోయెను. నేను వెతికి తిని గాని వాడు వెతికితే కనబడలేదట. ఎక్కడ? నెబుకద్నెజర్ రాజు సామ్రాజ్యం ఎక్కడ? వారి వంశం ఎక్కడ? ప్రపంచాన్ని వెళ్ళింది కదా. ఎక్కడ అలెగ్జాండర్ ఎక్కడ? అతని వారసులు ఎక్కడ? అతని సామ్రాజ్యం ఎక్కడ? ప్రపంచాన్ని జయించాడు కదా. ఎక్కడ రోమా సామ్రాజ్యం ఎక్కడ? అతని వారసులు ఎక్కడ? వారి మూలాలు ఎక్కడ? ప్రపంచాన్ని జయించారు కదా. గుర్తుపెట్టుకోండి, చరిత్రలో గొప్ప వాళ్ళుగా మహామహులుగా ఎదిగిన వాడు తర్వాత మొలక చిన్న మొలక వేరు కూడా లేకుండా పీకేస్తాడు దేవుడు. నీతిమంతులు ఇల్లు వర్ధిల్లుతుంది, భక్తిహీనులు దేశములో పోతారు అన్నాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో ఉంది. 15 అధ్యాయం చూసుకోండి, సమయం లేదు కదా. నీతిమంతులట వేరు తన్నుతారట. అవును, నేను మాట చెప్పనా, అబ్రహాము వంశం ఎవరైనా రాజు కాదు, ఎవరైనా గొప్ప క్రూరుడు కాదు, దేశాలను జయించడానికి యుద్ధాలు చేసిన వాడు కాదు, అశ్వమేధ యాగాలు చేసిన వాడు కాదు. ఎప్పటికీ ఆయన వంశం భూమిని స్వతంత్రించుకుంది. ఎక్కడుంది ఆయన వంశం? ఇదిగో ఈ మైదానంలో కూర్చుంది ఆయన వంశం. విశ్వాసులైన అబ్రహాము పిల్లలు వీరంతా. నీతిమంతుల ఇల్లుది, అబ్రహాం ఇల్లుది, ఇంకా భూమి మీద ఉంది. ఇది భూమిని స్వతంత్రించుకుంది. దుష్టుల ఇల్లు పెరికివేయబడింది. ఎవరు? ఒక అలెగ్జాండర్ ఇల్లు పెరికేయబడింది, వంశం లేదు. రోమా చక్రవర్తుల ఇల్లు పెరికివేయబడ్డాయి, లేదు. బ్రిటిష్ చక్రవర్తుల ఇళ్ళు ఈ ప్రపంచంలో ఆనవాళ్ళు లేవు. ఎక్కడున్నాడు అశోక చక్రవర్తి? వారి వంశాలు ఎక్కడ? రోమా చక్రవర్తులు ఎక్కడ? అలెగ్జాండర్ ఎక్కడ? నీతిమంతుల ఇల్లు. దీనులు స్వతంత్రించుకున్నారా? ఎందుకు లేరండి దీనులు? ఎవరు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఈ జ్ఞానం అర్థం కావాలంటే బైబిల్. అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ మహాజ్ఞానాన్ని ఇస్తుంది. మహాజ్ఞానం. ఇతర గ్రంథాల మీదకి వెళ్ళమని చెప్పదు, ఇతర మతాల గురించి మాట్లాడమని చెప్పదు. ముందు బైబిల్ నేర్చుకోండి. అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఆర్బీసీ రెసిడెన్షియల్ బైబిల్ కాలేజ్ ఒక మంచి కోర్సును అందిస్తున్నామండి. మరొక అద్భుతమైన అవకాశం ఏంటంటే 6 నెలల్లోనే కోర్స్ చేసే అవకాశం. బైబిల్ కోర్స్, బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ కోర్స్ చేసే అవకాశం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ ఇస్తుంది. బైబిల్ నేర్చుకున్నవాడే ఈ ప్రపంచంలో నిలబడతాడు. దేవుని జ్ఞానంతో నిండిన వాడే ఈ ప్రపంచంలో జరుగుతున్న దాన్ని విశదపరచగలడు.